నాకు తెలిసి హీరోయిన్‌లో ద బెస్ట్ నాకు నచ్చిన హీరోయిన్ అనగానే మనకి స్టార్ హీరోయిన్ తెలిసిందే. సో, ఓకే. ఆవిడ కూతురు హ్మ్. ఫస్ట్ సినిమా, హ్మ్. ఫస్ట్ డైలాగు అవును. సో, మీతోనే. సో, అవును. శ్రీదేవి గారంటే అల్టిమేట్ ఇంకా చెప్పాల్సినది ఆవిడ గురించి. ఆ! సో, అలాంటి వారి కూతురిది ఫస్ట్ మీరు గూడా తల్లి క్యారెక్టర్. అవును. అంటే మీరు శ్రీదేవి గారే అనుకోవచ్చు అక్కడ. సో, ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. అమ్మాయి 'జాహ్నవి కపూర్' ఫస్ట్ యాహ్! తెలుగు మూవీలో హ్మ్. ఫస్ట్ హ్మ్. 'దేవరా' పిక్చర్‌లో ఆ అమ్మాయి ఫస్ట్ డైలాగ్ హ్మ్. చెప్పడం నాదేననమాట. ఫస్ట్ సీన్ అమ్మాయి ఏదైతే ఉందో ఆ! టబ్‌లో స్నానం చేసేది. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే. నాకు కూడా కొరటాల శివగారు సార్‌కి అసలు నిజంగా ఆయనకి హ్మ్. కృతజ్ఞత చెప్పాలి. సో, అంటే శ్రీదేవి గారు చూసుకుంటే ఎన్నో సినిమాలు చేశారు. అవును. నిన్న కూడా రీ రిలీజ్ 'జగదేక్ వీరుడు సుందరి'. అవును. సో, అంటే ఇన్ని సినిమాలు చేసిన ఒక యాక్ట్రెస్ వాళ్ళ కూతురు అనేసరికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కొన్ని మనకి తెలుస్తాయి. ఆవిడలో ఉన్న క్వాలిటీస్ ఏం అంటే మీరు పర్సనల్‌గా ఏం పిక్ చేశారు? నేను పర్సనల్‌గా ఏం నోటీస్ చేయలేదులే కానీ షీ ఈస్ వెరీ టాలెంటెడ్. అదొక్కటి అబ్జర్వ్ చేశాను నేను. ఓహ్! తను తెలుగులో డైలాగ్ చెప్తుంది అసలు. ఎక్కడ మన తెలుగు వాళ్ళు తడబడ్డ యాక్షన్ చెప్పినప్పుడు కొంచెం ఇట్లా ఇట్లా ఏదో అమ్మాయి ఎంత సిన్సియర్‌గా, సీరియస్‌గా చెప్తుందంటే, హ్మ్. అంత పెద్ద డైలాగుని కూడా తనకి నోరు తిరగకపోయినా, తెలుగు రాకపోయినా నేర్చుకొని హ్మ్. డైలాగ్ చెప్తుంది. సో, ఎంత డెడికేషన్ కదా! ఎట్లైనా సో, మంచి స్టేట్మెంట్ అయితే ఇచ్చేసారు. మరి అస్సలు ఎలా ఉంటదో తెలుసా తను? చాలా హ్మ్. బావుంటది. హ్మ్. అవును. డైలాగ్ చెప్పడం ఎవరికైనా టాలెంటే కదా కావాలి. అవును. హ్మ్. ఇప్పుడు ఎంత అందం ఉన్నప్పటికీ హ్మ్. డైలాగ్ డెలివరీ సరింగా లేకపోతే, యాక్టింగ్ సరింగా లేకపోతే వాళ్ళు పక్కకెళ్ళిపోతారు అవును. ఆబ్వియస్‌లీ. అవును. అందం ఉన్నప్పటికి కూడా పక్కకెళ్ళిపోతారు. కరెక్టే. కానీ తను అసలు ఎంత బాగా యాక్ట్ చేస్తుంది తెలుసా? హ్మ్. నేను ఇలాగే చూస్తూ ఉన్నాను. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉంటాం కదా పక్కన. కట్ అయిపోయింది అవును. చెప్పిన తర్వాత అక్క అనింది. సో, అది ఆ ఫీల్ చాలు అమ్మ ప్లేస్ నుండి అక్కడికి వచ్చేసా. హమ్మయ్య! ఆ! అక్క అనింది. ఆ! చాలా హ్యాపీ అనిపించింది హ్మ్. నాకు. సో, మీ అల్లుడు గారితో ఏమైనా సీన్స్ అక్కడ కొన్ని ఉన్నాయా? ఏం లేవు. సో, సినిమాలో అల్లుడు గారు. ఆహా! అట్లేం లేదు. అంటే హ్మ్. నేను 'ఎన్టీఆర్' గారి కాంబినేషన్స్‌లో చేయలేదు. హ్మ్. సెకండ్ పార్ట్‌లో ఏమన్నా వస్తదేమో తెలీదు. అంటే సెకండ్ పార్ట్‌లో కూడా ఉంటుందని చెప్పారు హ్మ్. ఫస్ట్‌లో. అవును. మరి అది ఎప్పుడు స్టార్ట్ అవుతది అంటే మీరు లేకుండా ఎక్కడ నడుస్తదది. అండ్ తెలీదన్నమాట. చూసుకుంటే చాలా మంది కూడా వెయిటింగ్ గూడా. ఎందుకంటే పార్ట్ 1 మంచి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన తర్వాత హ్మ్. పార్ట్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. అవునవును. సో అది అక్కడ లాస్ట్‌లో పెట్టారు గదా! హ్మ్. హ్మ్. సో, అది ఏంటనేది కన్క్లూజన్ ఇవ్వాలి కదా ప్రజలకి. అదే. అదే చూస్తూ ఉంటారు. ఏంటి ఇప్పుడు 'బాహుబలి' కట్టప్పని చంపాడు. ఎందుకు చంపాడు అనే ఒక ఇది ఏదైతే ఆ! నడిచిందో, ఆ! ఇప్పుడు ఇది కూడా తండ్రి బిడ్డని చంపడం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కరికి రన్ అవుతుంటది కదా లోపల. హ్మ్. సో, అది ఏంటని తెలుసుకోవడానికి చాలా చాలా మంది క్యూరియాసిటీ కూడా ఉన్నారు. సో, ఓకే. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇండస్ట్రీలో హోమ్లీ మదర్స్ గాని, సో హోమ్లీ సిస్టర్స్ గాని ఇలాంటి వాటికి ఎక్కువగా క్రియేటివ్ ఉంది. అవును. అంటే ఒకవేళ ఆ అమ్మాయి మనకి సెట్ అవుతారనుకుంటే ఇక ప్రతి సినిమాకి తీసుకుంటారు. తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. అంటే మీకు ఓకేనా ఓన్లీ మదర్ క్యారెక్టర్‌లు వస్తున్నాయని ఉన్నదా? లేకపోతే డిఫరెంట్ రోల్స్ ఏమైనా చేయాలని ఉందా? నాకు డిఫరెంట్ రోల్స్ అంటే లేడీ ఓరియెంటెడ్ చేయాలని ఉందండి. హ్మ్. అంటే ఇప్పుడు 'కర్తవ్యం' సినిమాలో విజయశాంతి గారిలాగా అట్లాంటివి చేయాలని బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. హ్మ్. అండ్ అది కాకుండా ఒక ఫ్యామిలీ ఇదికొస్తే హ్మ్. ఒక మదర్ రోల్ లేకపోతే ఒక సిస్టరు, హ్మ్. వదిన, అక్క ఇలాంటివి చేయాలి. ఇలాంటివి చేయాలని ఉంది. సో, ఇంక మిగతా వేరైటీ నాకు ఇష్టం లేదు. నేను మొదటి నుంచి ఇవే ఎంచుకున్నాను. ఇదే దోవలో ఆ వెళ్తున్నాను. జోనర్‌లోనే మనకి ఆ! బావుంది. అంతే. సో, సూపర్.